పెద్దోడుకో నీతి పేదోడుకో రీతి ఇది మన అధికారులు ప్రభుత్వాల తీరు. వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మొండి చేయి చూపిన విజయ్ మాల్యా దేశం విడిచి వెళుతున్నా అడ్డుకోలేకపోయారు. కానీ తమిళనాడులో బ్యాంకు నుంచి తీసుకున్న చిన్న అప్పుకు వడ్డీ కట్టలేకపోయిన రైతును చితకబాదారు. పోలీసులు వెంటబెట్టుకొచ్చి మరీ రైతును చితకబాదించారు బ్యాంక్ అధికారులు. తర్వాత అతన్ని తమ వెంట తీసుకెళ్లారు వాళ్ళు. మన దేశంలో పెద్దోళ్లకు పేదోళ్లకు గల తేడాకు అద్దం పడుతోంది ఈ సంఘటన. పెద్దోడుకో నీతి పేదోడుకో రీతి ఇది మన అధికారులు ప్రభుత్వాల తీరు. వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మొండి చేయి చూపిన విజయ్ మాల్యా దేశం విడిచి వెళుతున్నా అడ్డుకోలేకపోయారు. కానీ తమిళనాడులో బ్యాంకు నుంచి తీసుకున్న చిన్న అప్పుకు వడ్డీ కట్టలేకపోయిన రైతును చితకబాదారు. పోలీసులు వెంటబెట్టుకొచ్చి మరీ రైతును చితకబాదించారు బ్యాంక్ అధికారులు. తర్వాత అతన్ని తమ వెంట తీసుకెళ్లారు వాళ్ళు. మన దేశంలో పెద్దోళ్లకు పేదోళ్లకు గల తేడాకు అద్దం పడుతోంది ఈ సంఘటన. పెద్దోడుకో నీతి పేదోడుకో రీతి ఇది మన అధికారులు ప్రభుత్వాల తీరు. వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మొండి చేయి చూపిన విజయ్ మాల్యా దేశం విడిచి వెళుతున్నా అడ్డుకోలేకపోయారు. కానీ తమిళనాడులో బ్యాంకు నుంచి తీసుకున్న చిన్న అప్పుకు వడ్డీ కట్టలేకపోయిన రైతును చితకబాదారు. పోలీసులు వెంటబెట్టుకొచ్చి మరీ రైతును చితకబాదించారు బ్యాంక్ అధికారులు. తర్వాత అతన్ని తమ వెంట తీసుకెళ్లారు వాళ్ళు. మన దేశంలో పెద్దోళ్లకు పేదోళ్లకు గల తేడాకు అద్దం పడుతోంది ఈ సంఘటన.